తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కలుసుకున్న ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో మరి ఆయన అసలు ఏ పర్పస్ మీద కలిశారు? ఈ మధ్యన రెగ్యులర్గా సెలబ్రిటీ పొలిటీషియన్స్ అందరూ కూడా మోడీ గారిని కలిసినట్టుగా ఫోటోలు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకి ఆ పార్టీలకి పడదు కదా, మరి ఎందుకు కలిశారని చాలా మంది అడుగుతున్నారు. అసలు ఏంటి పర్పస్? అయితే తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఒక కీలకమైనటువంటి భేటీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేని గురించి మాట్లాడారు, ఎందుకు కలిశారు, ఎందుకు భేటీ ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చర్చనీయాంశం అయిపోయింది ఈ యొక్క అంశం అనేది. అండ్ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నాయి. చాలామంది వీటి గురించి మాట్లాడుతూ ఈ ఫొటోస్ని మళ్ళీ రీషేర్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది దొంగలు కలిశారని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారని కొంతమంది, అంటే రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అనేది రూలింగ్లో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పేసి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం రేవంత్ రెడ్డి గారిని చాలా మంది కూడా నమ్ముతూ వస్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి ఆ స్టెప్స్ కానీ అందరూ కూడా ఆస్వాదించే విధంగా కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మట్టు పెడతామని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రధాని గారిని రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలిశారు, ఏంటి పర్పస్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే హైవేస్ విషయంలో కావచ్చు, రెండో విడత మెట్రో స్టేషన్లకు సంబంధించినటువంటి కావచ్చు, అంటే మెట్రో స్టేషన్ని, మెట్రో రవాణా సంస్థని ఇంకా విస్తరించాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఎప్పటి నుంచో కూడా ఉన్నారనమాట. కానీ దానికి సంబంధించి ప్రణాళికల గురించి కేంద్రం నుంచి కూడా మనకు ఆమోదం కావాలి. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది దాన్ని మేము అప్లై చేసుకుంటాం, నిర్మించుకుంటాం అంటే కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆమోదం కావాలి, నిధులు కావాలి, సపోర్ట్ కావాలి. సో వీటన్నిటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఒక భేటీలో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి మనకు బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే సిటీ చుట్టూరా కూడా ఇప్పుడు ఒక సైడ్ అంతా మూడు వైపులా కూడా హైవేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ అంతా కూడా నియంత్రణలో ఉంటుంది. మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో తప్ప నార్మల్ డేస్లో మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ అనేది నియంత్రణలోనే ఉంటుంది. అందరూ కూడా సాఫీగా వెళ్తారు. కానీ సో ఈ మూడు సైడ్లు కాకుండా ఒక్క సైడ్ ఎక్కడైతే హైవేస్ ఇవన్నీ కూడా లేవో అక్కడ కూడా హైవేస్ నిర్మించుకోవడానికి కూడా ఆమోదం కావాలి అని చెప్పేసి దాని గురించి కావచ్చు, అండ్ కొత్త కంపెనీస్ కావచ్చు. మేము అయితే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైనా కొత్త ప్రతిపాదనలు ఉంటే వాటికి తగ్గట్టుగా భూమి కేటాయింపులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మా దగ్గర. మీరు ఆమోదం తెలిపితే అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాము. అదేవిధంగా మీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి, నిధులు కూడా మంజూరు చేయాలి అని చెప్పేసి అభ్యర్థన చేయడానికి అయితే రేవంత్ రెడ్డి గారు ప్రధాని గారిని కలిశారు. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటికి ఇంకా బూస్టప్ కావాలంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే కష్టపడితే సరిపోదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసమే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రధాని గారిని కలిశారు. ఇంతకు మించి ఇంకా ఏది కూడా కుట్రలు పడడం ఇలాంటివి అయితే ఏది కూడా ఉండదన్నమాట. ఏది చేసినా కూడా రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు కలిసినటువంటి పర్పస్ అయితే ఇదన్నమాట.